నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా రాగి సంగటి తినలేదండి. అందుకని మా నాన్నమ్మని రాయలసీమ స్పెషల్ రాగి సంగటి, కోడికూర చేయమన్నానండి. రాగి సంగటి అనగానే అన్నం పొయ్యి మీద పెట్టి ఉడికిన తర్వాత పైన రాగి పిండి పూసేస్తే రాగి సంగటి అయిపోద్దేమో అనుకున్నాను కానండి, వాళ్ళు వండేటప్పుడు చూస్తే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందండి నాకు. అన్నం ఉడికిన తర్వాత రాగి పిండి పోసేటప్పుడు చూశానండి, పప్పు గుత్తెట్టుకుని తిప్పుతూనే ఉన్నారు. ఎందుకంటే అది ఎంత తిప్పేటప్పటికి టైట్ అయిపోతూనే ఉంది తప్ప మామూలుగా లేదనమాట. అప్పుడు అర్థమైంది రాగి సంగటి చేయడం అంటే అంత ఆషామాషీ కాదని. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి, రాగి సంగటి తినాలంటే రాయలసీమ వెళ్ళి తీరాల్సిందేనండి. కానీ ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు కాబట్టి ఆ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఏదో మా ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట. రాగి ముద్ద రెడీ అయిపోయిన తర్వాత మా నాన్నమ్మ వేడి ముద్దల్ని అలా ప్లేట్లో తీసి ఉఫ్ఫు అని ఊదుతానే ముద్దలుగా చేసిందన్నమాట. దీంట్లోకి వండిన కోడికూర వేసుకొని ఒక ముక్క నంచుకొని తింటే భలే ఉందండి.